ఫ్రెండ్స్, మనం ఇవాళ కృతజ్ఞతా భావం గురించి తెలుసుకుందాం. ఎవరైతే కృతజ్ఞతతో ఉంటారో వాళ్ళకి అన్నీ ఉంటాయని విశ్వం యొక్క నియమం. ఎవరైతే ఎల్లప్పుడూ లేమితనంతో బాధపడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఉన్నవి కూడా తీసుకోనబడుతుంది అని విశ్వం యొక్క నియమం. మరి ఫ్రెండ్స్, మన దృష్టి దేనిపైన ఉంది? లేని వాటిపైన ఉందా? లేదా ఏవైతే ఉన్నాయో దానికి మనం ఆనందపడుతూ మళ్ళా లేని వాటి మీద గురించి బాధపడుతున్నామా? కృతజ్ఞత భావము ఉండాల్సింది అలా కాదు ఫ్రెండ్స్. ఉన్నవన్నీ, మన జీవితంలో ఉన్నవన్నిటిపైన కూడా మనము ఎంతో కృతజ్ఞత భావం వ్యక్తపరుస్తూ, లేని వాటివి కూడా, అంటే మన కష్టాలు, మన ఛాలెంజెస్కి కూడా కృతజ్ఞత భావం తెలుపుకోవాలి. ఎందుకంటే ఏది వచ్చినా అది మన మంచికే అని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది మన సోల్ డిజైన్లో ఉంది, మన సోల్ ప్లాన్లో ఉంది. అది ఎవరు చేశారు? ఆ కాంట్రాక్ట్ మనమే చేసుకొని కిందకి వచ్చాము. కాబట్టి ఇది మనం అందరము తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు, అంటే ప్రతి విషయానికి మనం థ్యాంక్ యూ చెప్పుకోవడం, మన రోజు బిగిన్ అవ్వడమే కృతజ్ఞతతో స్టార్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. అలాగే రోజు వైండప్ చేసుకున్నప్పుడు కూడా, పడుకునే ముందర కూడా మనము చాలా చాలా థ్యాంక్ఫుల్గా అండ్ గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి. ఇది ఒక మ్యాజికల్ ప్రాక్టీస్. రోండా పైన్, అలాగే లూయిస్ హే, జో డిస్పెన్సా, వీళ్ళంతా మన మధ్యనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేసింది ఇదే ఫ్రెండ్స్. సో కాబట్టి మనం ఇది ప్రాక్టీస్ చేస్తూ వెళ్తుంటే అది మన డిఎన్ఏలోకి వెళ్ళిపోతుంది. నెమ్మదిగా విశ్వం అన్ని తలుపులు కూడా మనకి ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి లేని వాటి మీద లేదా మీకున్న బాధల మీద మీరు ఫోకస్ పెట్టకండి. దృష్టి ఎక్కడ ఉంటుందో సృష్టి అక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్. మనమంతా కూడా సృష్టికర్తలం. వీఆర్ ఆల్ కో క్రియేటర్స్. ఇది మనం అందరం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మన ఫోకస్ అంతా కూడా మనకున్న వాటి మీదే మనము దృష్టి పెడుతూ మన జీవితంలో ఎదుగుతూ వెళ్ళాలి ఫ్రెండ్స్. సో కృతజ్ఞత భావము కూడా మన బాడీని హీల్ చేస్తుంది. ఆ విషయం కూడా నేను వచ్చే వీడియోలో మాట్లాడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.